ఏడవాల్సింది నువ్వు కాదే, నేనేడవాలి. నువ్వు నరకం అనుభవిస్తావురా. నరకం అనుభవించాల్సింది నేను కాదే, నిన్ను పంపిస్తాను. పిచ్చవాడా, నువ్వు ఆ దయ్యం చెప్పినట్టు నడుచుకుంటున్నావు. దాని పని అయ్యాక అది నిన్ను కూడా చంపేస్తుందిరా. నిన్ను పావులా వాడుకుంటుందని నువ్వు తెలుసుకోలేకపోతున్నావురా. అమ్మమ్మమ్మమ్మమ్మమ్మమ్మమ్మ, ఇంత ఎమోషనల్ గా చెప్తే నేను జాలి పడతా అనుకుంటున్నావా? నిన్న అమాయకురాలు అంటారు కానీ నువ్వు చాలా తెలివైందానివే. లేదంటే మీ ఫ్యామిలీ మొత్తాన్ని మీ అక్క నుంచి ఎలా కాపాడుకుంటొస్తున్నావు? అందుకే ఇలాంటి మేధావులు బతకకూడదు. ఇంకెంత, ఒక్క గంట, ఆ తర్వాత నీ చావు ఖాయం. హలో రే తమ్ముడు, చెప్పరా. ఏంటి అంజలి అరుపులు నీకు వినపడట్లేదా? కొంచెం గట్టిగా అరుమని చెప్పాలా? సరేరా చెప్తా. విన్నావు కదా, నీ అరుపులు నా తమ్ముడికి వినపడట్లేదట. వినిపించేలా ఏడు, గుండెలు పగిలేలా ఏడు. అమ్మవారు తన విశాల నేత్రాల నుండి కురిపిస్తున్న కరుణ మనందరి మీద ఉంది. ఏ విఘ్నం లేకుండా హోమం పూర్తి కావచ్చింది. ఇక మిగిలింది అంజలి రావటమే. గురుగారు, త్రిశూలం నలుపు రంగులకు మారిందండి. అయ్యో, ఏంటి స్వామి ఇది? ఏదైనా అపశకునమా? మోసం అంటున్నారు. ఏమీ స్వామి? ఒకరంటే ఒకరికి ప్రాణమని, ఒకరిని విడిచి ఒకరు ఉండలేరని, అందర్నీ కాపాడుకుంటామని మాటలు కోటలు దాటించిన మీలోనే ఎవరో అసలు శిస్సులైన త్రిశూలాన్ని ఆశ్రమం నుంచి దాటించారు. మాకే పాపం తెలీదు స్వామి. దాన్ని తాకాలన్నా భయపడేవాళ్ళం, దాన్ని దొంగలిస్తావా? అమ్మ మీద ఒట్టేసి చెప్తున్నాను, నాకేం తెలియదు స్వామి. మీరేమో త్రిశూలం ఎత్తుకెళ్లారు అని అంటున్నారు, అదేమో ఇక్కడే ఉంది కదా స్వామి. ఇక్కడున్నది అసలు శిస్సుల త్రిశూలం కాదు, రంగు పూసి మోసం చేశారు. మీలో ఎవరు చేశారో నిజాయితీగా చెప్పండి, లేదంటే అమ్మవారి ఆగ్రహానికి ఆహుతవుతారు. దాన్ని మార్చి మా ప్రాణాలు మేమే తీసుకుంటావా స్వామి? మీరు కాకపోతే మా శిష్యగణమా? మీ అందరినీ రక్షించాలని 2 రోజుల నుంచి ఏమి తినకుండా తపోదీక్షతో ఈ కార్యక్రమాన్ని జరిపిస్తుంటే మా వాళ్ళని అభాస్పాలు చేస్తారా? మేమా దీనికి కారణం. శాంతించండి స్వామి, అర్థం చేసుకోమని ప్రాధేయపడ్డావంతే. మిమ్మల్ని ఎవరిని బతిమాలాల్సిన అవసరం లేదు.
ఆ త్రిశూలాన్ని అపహరించింది ఎవరో తెలుసుకోవటం అసాధ్యం కాదు. కానీ మీ నోటితోనే చెప్పాలని ఎదురు చూస్తున్నాను. అయ్యో, నేను ఇప్పుడేం చెయ్యాలి? నిజం తెలిస్తే నన్ను చంపేసేలా ఉన్నారు. కొంప తీసి ఏమైనా చేసి ఉంటుందా? ఏంటి అడ్రస్ చేసేసారా? చేశాను సార్. వెరీ గుడ్. మాదాపూర్ వైపు వెళ్ళు. కమాన్ క్విక్. కమాన్ ఫాస్ట్. ఫాస్ట్గా వెళ్ళు. కమాన్ ఫాస్ట్. టార్చర్ పెట్టటమేమో కానీ నిన్ను నా కళ్ళ ముందర పెట్టుకొని చంపకుండా ఉండటం నాకు టార్చర్గా ఉంది. హలో అంకుల్. అర్జున్, అబ్బాయి గాడు అంజలిని కిడ్నాప్ చేసిన ప్లేస్ దొరికింది. అవునా? ఎస్, నేను ఇప్పుడు అదే ప్లేస్లో ఉన్నాను. ఈ చుట్టుపక్కల ఎక్కడో అంజలిని దాచిపెట్టాడు. ఎక్కడ అంకుల్? ఈ లొకేషన్ నీకు జీపీఎస్లో పంపిస్తాను. నువ్వు త్వరగా ఇక్కడికి వచ్చేయి. అలాగే అంకుల్. మాదాపూర్. నీకు నీ చావుకు మధ్య మీ అక్కకు నేను ఇచ్చిన మాట అడ్డుంది. అందుకే నిన్ను చంపకుండా వదిలేస్తున్నందుకు మీ అక్కకి దండం పెట్టుకో. అయినా మీ అక్కకు నేను ఇచ్చిన మాట మీద నేనెందుకు నిలబడి ఉండాలి? నిన్ను చంపేస్తే, ఇప్పుడే చంపేస్తే చంపేస్తా. చంపేస్తాను.
అంజలి అంజలి ఎరా ఒరిజినల్ హీరోనే బయట పిచ్చోళ్ళ తిరుగుతూ అంజలి కోసం వెతుకుతున్నాడు. నువ్వేంట్రా ఆఫ్టర్ ఆల్ క్యారెక్టర్ ఆర్టిస్ట్వి డైరెక్ట్ గా నాటంలోకి వచ్చేసావు. అంజలిని కాపాడదామనే కాపాడ్రా, ఇప్పుడు కాపాడ్రా. రేయ్, నిన్ను అనవసరంగా ఇన్ని రోజులు నెగ్లెక్ట్ చేశాను రా. ఎప్పుడో నా చేతిలో చచ్చిపోవాల్సిందిరా. ఏంటి నువ్వు నన్ను చంపుతావా? చంపరా, చంపు. చంపురా. ఎరా నన్ను చంపేస్తానంటూ వచ్చి నా చేతిలో చచ్చిపోతున్నావేంట్రా? అంజలిని కాపాడడానికి వచ్చావా? కాపాడా, కాపాడు, కాపాడా, కాపాడు, కాపాడు. చూడరా, చూడు, అభయ్ భయం లేనివాడు. చూడవే, చూడు, నిన్ను కాపాడటానికి వచ్చిన పెద్ద హీరో. చూడు, నీ ధర్మ బాబాయ్. చూడు ఎలా పడిపోయాడో చూడు. నిన్ను కాపాడటానికి ఇప్పుడు వీడొచ్చాడు, అయిపోయాడు. నెక్స్ట్ అర్జున్. వాడు వస్తాడు, అయిపోతాడు. నిన్ను నా నుంచి ఆ దేవుడు కూడా కాపాడలేడు. వేడుకో, ఎవరిని వేడుకుంటావో వేడుకో.
ఇప్పుడు వీడు, నెక్స్ట్ అర్జున్, ఆ తర్వాత నువ్వే చచ్చిపోతావు. చంపేస్తాను. దైవిక శక్తులు ఎదిరించే శక్తి లేక వెనుతిరుగుతున్నాయి. క్షుద్ర శక్తుల వెలుగు చూసి, వికటాట్టహాసం చూసి తట్టుకోలేక వెనుతిరిగి వెళ్ళిపోతున్నాయి, అదృశ్యమైపోతున్నాయి. విజయం మనదే, 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 మనదే. గీత, పూజ పూర్తి కావచ్చింది. చివరి అంకానికి వచ్చింది. ఆత్మలన్నీ ఏకమై నాట్యం చేస్తున్నాయి. నీ చుట్టూ క్షుద్ర శక్తులన్నీ తిరుగుతున్నాయి. ప్రేతాత్మలు నిన్ను రాణిని చెయ్యాలని ఆశపడుతున్నాయి. నీలో ప్రవేశించాలని మదన పడుతున్నాయి. చూడు, తల ఎత్తి నీ చుట్టూ తీక్షణంగా చూడు. నీ చూపులతో వాటిని పలకరించు, స్పృశించు. కనిపిస్తున్నాయి గోరా, అవి నా చుట్టూనే తిరుగుతున్నాయి. నన్ను చేరాలని, నాలో ఐక్యం కావాలని ఎదురు చూస్తున్నాయి గోరా, ఆశగా చూస్తున్నాయి. చెయ్యి గోరా, వీటిని నాలో ఐక్యం చేయి. నన్ను సర్వశక్తివంతురాల్ని చేయి. చెయ్యి గోరా. చేస్తాను. నీలో ఐక్యం చేసి నిన్ను తేజోవంతం చేస్తాను. నన్ను ఆశ్రయించిన నీకు నీ ఆశయం నెరవేరేలా చేస్తాను. ఆఖరి అంకానికి వచ్చింది కదా. అంజలి అంతం అవడమే మనకు కావాలి. నీలకంఠుడి త్రిశూలంతో అంజలిని హతమార్చాలి. అప్పుడు నీవు సర్వశక్తివంతురాలు అవుతావు. ఆ క్షణం దైవశక్తిపై క్షుద్రశక్తి గెలిచినట్టే. చీకట్లో మక్కిపోతున్న రాక్షస సామ్రాజ్యాలన్నీ విజయం సాధించినట్టే. ఈ అఘోర ఆశయం గీత కళ నెరవేరినట్టే. బిల్వా, ఆజ్ఞ. నీవు వెంటనే వెళ్ళి అంజలిని ఇక్కడికి తీసుకురా. సమస్తు. ఒసే అంజలి, నాకు దక్కాల్సిన అర్జున్తో నువ్వు తాళి కట్టించుకున్నావు. అదే తాళితో నన్ను అంతం చెయ్యాలని ఆయుధాన్ని తయారు చేయించావు. ఒసే
నాకు దక్కాల్సిన అర్జున్తో నువ్వు తాళి కట్టించుకున్నావు. అదే తాళితో నన్ను అంతం చెయ్యాలని ఆయుధాన్ని తయారు చేయించావు. ఈ రోజు నా చేతిలో నువ్వు తయారు చేయించిన ఆయుధంతో నువ్వే చచ్చిపోబోతున్నావు. నన్ను చంపాలని చూసిన ప్రతి ఒక్కరికి బ్రతకాలని ఆశ చావాలి. నన్ను ఎదిరించిన ప్రతి ఒక్కరికి బుద్ధి రావాలి. అర్జున్ ఆత్మ నా ఆత్మతో ఏకం కావాలి.